హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఇది చాలా బాగున్నానండి. పనగంటాకు పప్పు అయితే చేస్తున్నాను అనమాట. అంటే వర్షాకాలంలో అప్పుడప్పుడు దొరుకుతుంది కదా అని చెప్పి మొన్న తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళినప్పుడు. కొద్దిగా పప్పు చేసేస్తున్నాను అనమాట. పప్పు ఫ్రై చేస్తే పిల్లలు నచ్చదండి, అందుకని చెప్పి పప్పు అయితే చేస్తున్నాను. ముందుగా అయితే కందిపప్పు కడిగేసి పెట్టేసుకున్నాను. పెసరపప్పు వేసినా చాలా బాగుంటుంది. కడిగి పెట్టుకున్న పప్పులో పనగంటాకు, టమోటాలు, పచ్చిమిర్చి, పసుపు, కారం అన్నీ వేసేసాను. దాంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసి పెట్టానండి. ఇదిగోండి ఇలా అయితే ఉడికిపోయిందనమాట. ఉడికిపోయిందాన్ని వాటర్ అంతా సైడ్కి చేసి పప్పు అయితే మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పనగంటాకు పచ్చెనగపప్పు ఫ్రై చాలా బాగుంటుంది. కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో మా పిల్లలు తినరని చెప్పి చేయట్లేదు. ఇలా అయితే తినేస్తారు చక్కగాను. ఏదైనా ఫ్రై చేసి పప్పు పెట్టేస్తాను. ఇలా అయితే చక్కగా పప్పు అయితే మెదిపేసుకున్నాను అనమాట. మెదిపేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నానండి, ఎందుకంటే లంచ్ బాక్స్ కావాలి కాబట్టి. దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను మెదిపేశాక. తర్వాత కొద్దిగా మరిగేదాకా స్టవ్ మీద పెట్టేసి తర్వాత పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. చక్కగా తొందరగా కూడా అయిపోతుంది, ఈజీగా. ఒకసారి ట్రై చేయండి. పనగంటాకు పప్పు ఎవరైనా చేయకపోతేను. కళాయి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ మరిగిపోయాక వెల్లుల్లి, వెండిమిర్చి పోపులో వేసుకున్నాను అనమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు. తర్వాత కొద్దిగా కరివేపాకు అండి, ఎండిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎండిపోతుంది. తర్వాత కరివేపాకు అవన్నీ వేసి బాగా వేగిపోయాక మనం పప్పు అయితే ఏదైతే ఉందో అది వేసుకున్నాను అనమాట. కొద్దిగా మరిగేంత వరకు ఉంచేసి స్టవ్ అయితే ఆపేస్తున్నాను. చాలా టేస్ట్ బాగుంటుంది తినడానికి. ఒకసారి అయితే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.